ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన పలు కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని తనకు చెందిన ఇల్లు, ఆఫీసులలో తనిఖీలు చేస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహ హౌస్ లో సోదాలు చేశారు సిట్ అధికారులు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో కూడా సోదాలు చేశారు. వాటితో పాటుగా కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1 లోని కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. అటు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన పలు కంపెనీల్లో మొత్తం 10 కంపెనీల్లో సిట్ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. అటు హైదరాబాద్ లోని తనకు చెందిన ఇల్లు, ఆఫీసులలో ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 అదేవిధంగా స్నేహ హౌస్ లో సోదాలు చేశారు సిట్ అధికారులు. ఇంకా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో కూడా సోదాలు చేశారు. వాటితో పాటుగా అటు కాటేదాన్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1 లోని కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, సిట్ అధికారుల తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రెండోసారి సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఏదైతే సోదాలు చేశారో అందులో దొరికిన హార్డ్ డిస్క్లు కొన్ని కీలక సమాచారం ఆధారంగా వాటిని డీకోడ్ చేయడం ద్వారా మరికొన్ని దాదాపు 10కి పైగా సెల్ కంపెనీలను కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇవి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అత్యంత సన్నిహితుడు సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలను కూడా సిట్ అధికారుల దర్యాప్తులో సాగింది. అందులో భాగంగానే ఏకకాలంలోనే సిట్ అధికారులు గ్రీన్ టెల్ ప్రస్తుతం మనం సాగర్ సొసైటీ బంజారా హిల్స్లో ఉన్నాం. గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ LLP అనే సంస్థలో సోదాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా మొత్తం 10 కంపెనీలకు సంబంధించినటువంటి 5 కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. విశాఖలోని 5 కార్యాలయాలతో పాటుగా హైదరాబాద్లోని మరో 5 కార్యాలయాల్లో ఈ సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీ మనం చూస్తున్నటువంటి ఈ సంస్థతో పాటుగా RR గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అండ్ గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్, శేఖర్ ఫౌండేషన్, గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ కార్డ్ మీడియా, వయోలెటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సిస్ పెట్రోకెమికల్ అండ్ లాజిస్టిక్, ఇవన్నీ కూడా నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీ కంపెనీలు కూడా గుర్తించారు. గతంలో నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అక్రమ ఆస్తుల కేసులో కూడా తను నర్రెడ్డి సునీల్ రెడ్డి గతంలో కూడా అరెస్ట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. సో తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇప్పటికే 2 ఛార్జ్షీట్లను దాఖలు చేశారు. అయితే గతంలో ఏకకాలంలో హైదరాబాద్లో కూడా సిట్ అధికారులు ఒక SP, DSP బృందం దాదాపు 5 బృందాలుగా కూడా ఏకకాలంలో సోదాలు చేశారు. ఇటు రాజ్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని బినామీ షెల్ కంపెనీల్లో కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఎందుకంటే ఇప్పటికే 3,000 కోట్లకు పైగా లిక్కర్ స్కామ్లో నిధులు అక్రమంగా మళ్లించి షెల్ కంపెనీలకు తరలించినట్లుగా కూడా ఇటు అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ సోదాలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో ఏదైతే దాడులు చేశారో హైదరాబాద్లోని పలు బినామీ కంపెనీల్లో కీలక ఆధారాలను సేకరించారు. అందులో వందలాది కోట్ల రూపాయలు ఈ షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించినట్లుగా కూడా ఇటు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. సో వాటిని డీకోడ్ చేసి, ఎందుకంటే గతంలో సోదాలు చేసిన సందర్భంగా కొన్ని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు, కొన్ని కీలక డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్లో దొరికిన సమాచారం మేరకు మరో 10 షెల్ కంపెనీలను కూడా సిట్ అధికారులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో విశాఖలో కొన్ని కార్యాలయాలు ఉంటాయి, హైదరాబాద్లో కూడా మరికొన్ని కార్యాలయాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా బినామీ షెల్ కంపెనీలట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ కేసులో కొంత కీలక నేతలు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ సోదాలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా సిట్ అధికారుల సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అర్ధరాత్రి వరకు కూడా సోదాలు చేసిన నేపథ్యంలో ఈసారి 10 కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కూడా కీలకంగా కొన్ని ఆధారాలు సిట్ అధికారులు సేకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వందలాది కోట్లు అక్రమంగా నిధులు మళ్లించడంతో పాటుగా వాటిని ఇతర విదేశీ కంపెనీలకు మళ్లించిన
మళ్లించినట్లుగా కూడా ఇప్పటికే సిట్ కొన్ని కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఈ రోజు దాడిలో కూడా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, ఇప్పుడు తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ అంతా కూడా మాజీ సీఎం జగన్ చుట్టే తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎక్కడ తనిఖీలు చేసినా, ఎక్కడ దర్యాప్తు చేసినా చివరిగా ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మాజీ సీఎం జగన్ కి సన్నిహితులుగా లేదంటే బంధువులుగా ఈ విధంగానే కనిపిస్తున్నారు. సో నెక్స్ట్ సిట్ అధికారుల దర్యాప్తు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? జగన్ వరకు చేరే అవకాశం ఉంటుందా? ఎస్ ఖచ్చితంగా మనం చూడొచ్చు. గతంలో కూడా భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు జరగడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు కూడా దాదాపు 10 బినామీ కంపెనీలు మనం చూస్తున్నటువంటి ఈ గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఇంతకుముందు ఇక్కడ అసలు కార్యాలయం ఉందా లేదా అనేది కూడా తెలియదు. ఒక బోర్డు అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది సాగర్ సొసైటీలో. సో ఇక్కడే బంజారా హిల్స్లోనే స్నేహ హౌస్ అనేది మరో సంస్థ, బంజారా హిల్స్లోనే దాదాపు 3-4 కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రా, గ్రీన్ టెక్ అనే గ్రీన్ టెల్ ఇలాంటివన్నీ కూడా ఒక 4-5 సంస్థలు బినామీ కంపెనీలో కూడా తెలుస్తుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి సోదాల్లో ప్రధానంగా నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో ఈ సోదాలు జరగడం అనేది కొంత ప్రాధాన్యత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే గతంలో సోదాలు చేసిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులకు సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా ఈ సోదాలు చేసిన విషయం తెలిసిందే. సో ఈరోజు కూడా అత్యంత సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి దాదాపు 10 బినామీ కంపెనీలు కూడా ఇందులోకి నిధులు మళ్లించినట్లుగా కూడా ఇటు సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో మరింత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కీలక అనుచరులే కావచ్చు, కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే వారికి సంబంధించినటువంటి కంపెనీల్లోనే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు జరిగినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో తదుపరి ఈ కేసులో ఇప్పటికే కీలకంగా కొంతమంది అరెస్ట్ అయ్యారు. మరి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారనేది కూడా కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వందలాది కోట్లను బినామీ కంపెనీలు, షెల్ కంపెనీలకు మళ్లించడం, ఇప్పటి వరకు దాదాపు 20 నుంచి 30 షెల్ కంపెనీలను ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. సో ఈరోజు తాజాగా దాదాపు 10 షెల్ కంపెనీలను గుర్తించారు. వీటి ద్వారా దుబాయ్ ఇంకా మిగతా విదేశాల్లో ఉన్నటువంటి కొన్ని షెల్ కంపెనీలు కూడా మళ్లించినట్లుగా కూడా కొన్ని సిట్ అధికారులు భావిస్తున్నారు. గతంలో కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. సరే, ఈ రోజు జరుగుతున్నటువంటి దాడిలో కూడా ఏదైతే సంస్థలు దాదాపు 10 సంస్థలు ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎవరెవరు ఎక్కడి నుంచి మళ్లించారు, వీటి ద్వారా ఇంకా ఏ కంపెనీలకు మళ్లించారన్న అంశాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది, వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులకు సంబంధించినటువంటి సంస్థల్లో ఈ సోదాలు జరగడంతో కొంత చర్చాంశంగా మారింది. మరి ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న విషయంలో కూడా సిట్ అధికారులు ఇంకా లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మరి ఈ సోదాల అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా రాత్రి సోదాలు ముగిసినాక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సునీల్ రెడ్డికి చెందిన ఇల్లు, ఆఫీసులలో తనిఖీలు అయితే జరిగిపోయాయన్నారు. అదేవిధంగా అటు బంజారా హిల్స్, స్నేహ హౌస్, సో ఇవన్నిట్లో కూడా తనిఖీలు చేశారు సిట్ అధికారులు. అందులో ఏదైనా ఆధారాలు బయటకు వచ్చాయా? ఎస్రేక ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో అయితే సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారో అప్పుడు కొన్ని ఆధారాలను సేకరించారు. అందులో భాగంగానే అందులో కొన్ని ఆర్డిక్స్లే కావచ్చు, కొన్ని డాక్యుమెంట్స్లో కావచ్చు, అందులో ఆధారాలు సేకరించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరగడంతో పాటుగా నిధులను ఇతర కంపెనీలకు, షెల్ కంపెనీలకు మళ్లించడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అందులో భాగంగానే ఈ 10 కంపెనీలకు సంబంధించినటువంటి ఆధారాలు అనేవి అందులో లభ్యమయ్యాయి. దాని ఆధారంగానే ఈరోజు సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల షెల్ కంపెనీలకు అక్రమంగా మళ్లించారు. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులే అక్రమంగా మళ్లించినట్లుగా కూడా సిట్ అధికారులు కొన్ని కీలక ఆధారాలు గతంలో దొరికినటువంటి ఏదైతే సోదాల్లో దొరికినటువంటి ఆధారాల ద్వారానే ఈరోజు సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు గ్రీన్ టెల్కి సంబంధించినటువంటి సంస్థలే కావచ్చు, ఇంకా మరికొన్ని మొత్తం 10 సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక డాక్యుమెంట్స్తో పాటుగా కొన్ని ఆర్డిస్క్లను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి సంస్థలో సోదాలు చేసినప్పుడు కూడా కొన్ని కీలక ఆధారాలు సిట్ అధికారులు సేకరించారు. మరి ఈరోజు 10 కంపెనీల్లో ఆర్థిక పరంగా ఎంత లావాదేవీలు జరిగిన అంశాలతో పాటుగా కొన్ని డాక్యుమెంటల్కి సంబంధించినటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్స్తో పాటుగా ఆర్డిస్కులు కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. తవ్వుతున్న కొద్దీ ఇంకా బయటపడుతున్నాయి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి నిధులు. ఇటు షెల్ కంపెనీల వ్యవహారం కూడా కొంత వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో మరి ఈరోజు దాడుల్లో ఈ 10 కంపెనీలైనా ఇంకేమైనా బినామీ షెల్ కంపెనీ
కంపెనీలకు ఇంకేమైనా ఉన్నాయనేది కూడా ఈరోజు సోదాలు ముగిసినాక కూడా ఆ అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది రేఖ.